శ్రావణ సంబరాలు 61% వరకు గొప్ప తగ్గింపు. CBS షాపింగ్ మాల్. నువ్వు ఒక నెల రోజుల పాటు అన్ని నిజాలే చెప్పాలి. నువ్వు ఇలా అడుగుతావని ఎక్కడో అనుమానం వచ్చే ఒక అగ్రిమెంట్ రాశాను చూడు. ఈ ఒప్పందం మన ఇద్దరి మధ్య ఉండాలి. నువ్వెవ్వరికి చెప్పకూడదు. ఇదిగో పైకి కిందకి 10 సార్లు చదువుకో. సరే అనుకుంటేనే సంతకం పెట్టు. పందెం పెట్టి మీరు బాగానే ఉన్నారండి. గుళ్ళో అమ్మోర్లాగా నాకే మెంటల్ వచ్చేసేలాగుంది. నిజాలు కక్కలేక మింగలేక. ఏమంటావు? తల్లకిందులుగా నడవచ్చు, వెల్లికిలా పాకొచ్చు, నిల్చు నిద్రపోవచ్చు, పడుకుని పరిగెట్టొచ్చాము గాని వెదవది ఈ నోరు తెరిచి నిజాలు మాట్లాడటం మాత్రం అంత ఈజీ కాదండి. ఆ పని మాత్రం చేతు. ఇదిగో మొదలెట్టి కొన్ని గంటలు కూడా కాలేదు, నువ్విన్ని కోరికలు కోరుతున్నావే. నేను ముందే చెప్పాను, ప్రపంచం బద్దలైనా సరే నేను పట్టించుకోనని. నీ కొత్త రకం ప్రేమలేఖ చూశాను. థ్యాంక్ యూ. నీ కుప్పిగంతులు వెకిల్ నవ్వులు కూడా చూశాను. అది నీ ప్రేమ సంగతి నాకు తెలియదు కానీ నీది పరమ వంకర బ్రతుకు. నోరు విప్పితే పచ్చి అబద్ధాలే చెప్తావు, జనాన్ని దారుణంగా మాయ చేస్తుంటావు. అవునా? నిజమేననుకోండి, కానీ ఏ మాట కామాటే చెప్పుకోవాలి. ఈ విషయాలన్నీ నేను క్యాసెట్ లో మీకు ముందే చెప్పాను. నేను నీకు పరీక్ష పెట్టదలుచుకున్నాను. నీ ప్రేమలేఖలాగే అది కూడా కొత్త రకంగానే ఉంటుంది. నిజమా? నేను నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటే నువ్వు ఆ పరీక్షలో నెగ్గాలి. తప్పకుండా నెగ్గుతాను. అదేమిటో చెప్పండి. నువ్వు ఒక నెల రోజుల పాటు అన్ని నిజాలే చెప్పాలి. కొత్త రకం పరీక్ష అంటే నేను ఇంకా సముద్రం మీద పరిగెట్టమంటారో చంద్రమండలం మీద నడవమంటారో అనుకున్నాను. ఓ సింతేనా? ఇంకా చాలా ఉంది, జాగ్రత్తగా విను. నెల రోజుల పాటు అంటే ఈ రోజు నుంచి ఏప్రిల్ 1వ తేదీ వరకు అన్ని వేళలా నువ్వు అన్ని నిజాలే చెప్పాలి. కల్లో కూడా అబద్ధం చెప్పకూడదు. నీ కళ్ళొచ్చినా చెప్పేయాలి. అంతేకాదు, నువ్వు మనసులో ఎవరి గురించి ఏమనుకుంటున్నా లోపల దాచుకోకుండా అవన్నీ బయటికి చెప్పేయాలి. వన్ మోర్ థింగ్, నువ్వు ఈ నెల్లాళ్ళు కాలనీలోనే ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ దాటి బయటికి వెళ్ళకూడదు. అర్థమైందా? ఇదిగో ఆ కుప్పిగంతులే వద్దంటున్నాను. అసలు ఈ పందెం ఎందుకు పెట్టానో తెలుసా? తెలీదు. నిన్ను వదులుచుకోవడానికి. అంటే నేను ఈ పందెంలో గెలిచినా కూడా వదులుకుంటారా? అసలు నువ్వు గెలిస్తే కదా. ఒకవేళ గెలిస్తే నేను తప్పకుండా పెళ్లి చేసుకుంటాను. అలాగని నాకు ప్రూఫ్ ఏంటి? తీరా నేను గెలిచిన తర్వాత తూనా బొడ్డు అంటే? నువ్వు ఇలా అడుగుతావని ఎక్కడో అనుమానం వచ్చే ఒక అగ్రిమెంట్ రాశాను చూడు. మళ్ళీ చెప్తున్నాను, బాగా ఆలోచించుకో. ఇదంత ఆషామాషి విషయం కాదు. నీలాంటి వాడికైతే మరీ కష్టం. ఆ తర్వాత నువ్వు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేసినా చివరికి నీ పేక తగినా జాలిపడను. నేను మాటంటే మాటే, పందెమంటే పందెమే. ప్రపంచం బద్దలైనా పట్టించుకోను. అంత మొండిదాన్ని. ఓకే ఓకే, మీరు ఇంకేం చెప్పద్దు, నేను రెడీ. అన్నట్టు ఈ ఒప్పందం మన ఇద్దరి మధ్య ఉండాలి. నువ్వెవ్వరికీ చెప్పకూడదు. అదెలా కుదురుతుందండి? కాళ్ళెర కొట్టి పరిగెత్తమన్నట్టు. నువ్వెలాగూ ఓడిపోతావు, అది నాకు తెలుసు. నేనా పెళ్లి కావాల్సిన ఆడపిల్లని. రేపొద్దున్న నలుగురిలోనూ ఆభాస్పాలవను. ఇదిగో పైకి కిందకి 10 సార్లు చదువుకో. సరే అనుకుంటేనే సంతకం పెట్టు. ఈ క్షణం నుంచే మన అగ్రిమెంట్ అమల్లోకి వస్తుంది. ఏమండి, ఈ విషయం మీరు నాకు 10 సార్లు చెప్పక్కర్లేదు. మీరు మరీ చేదస్తాం. ఏంటి అలా చూస్తున్నావు? ఏం లేదు, బాగుంది. బ్రా సైజ్ ఎంత ఉంటుందా అని. రాస్కల్, ఆడాళ్ళతో ఎలా బిహేవ్ చేయాలో కూడా తెలీదా నీకు? అదేంటండి, మీరే కదా ఈ క్షణం నుంచి అన్ని నిజాలే చెప్పాలన్నారు. కాబట్టే. వెరీ గుడ్. నీ సిన్సియారిటీకి నేను మెచ్చుకుంటున్నాను. నెల్లాళ్ల పాటు నువ్వు ఇదే విధంగా అన్ని పచ్చి నిజాలే చెప్తూ బతకాలి. అర్థమైందా? ఈరోజు మార్చి 1 మన పెళ్లి అవ్వాలంటే నేను అగ్రిమెంట్లో గీసిన హద్దులు అంగుళం కూడా దాటే హక్కు నెక్కలేదు. ఈ నెల్లాళ్ళు నువ్వు నా అగ్రిమెంట్ ఆధీనంలో ఉన్నట్టు లెక్క. దీని నుంచి నీకు ఏప్రిల్ 1న విడుదల. పగలు పడుకోనుడు, రాత్రి పడుకోనుడు, అన్ని వాళ్ళ అమ్మ పోలికలే. కొద్దిగా మనశ్శాంతి లేకుండా పోతుంది. పొద్దునే పేపర్ మీద వచ్చేసాడు. పోస్తే పోస్తాడు గాని ఇదిగో ఏంటి నా పోలికలా? మొదలెట్టావు.
ఏమండి రాజన్ గారు ఆ. మీరు చెప్పండి. ఈడి నా పోలికని ఇది, దాని పోలికని నేను రోజు గొడవలేనండి. ఎంతకీ ఈడు ఎవరి పోలిక మీరు చెప్పండి. ఏంటో నా కొడుకు నన్ను చెప్పండి అదేంటి చెప్తే కొంపలు అంటుకో చుమ్మా చిన్న పిల్లవాంటి కదా ఎడే చుమ్మా ఇరప్పా. ఇదిగో భాగ్యం గారు, ఆ భక్త ప్రహ్లాద క్యాసెట్ ఇస్తే పార్ట్ 2 ఇస్తాను. భలే టైంకి వచ్చావయ్యా, పట్టుకోవా. ఇదిగో నిన్ను ముక్కడగాలి, ఇటు రావయ్యా. నేనేం మాట్లాడండి బాబు, నాకు అర్జెంట్గా పని ఉంది, నేను వస్తాను. అబ్బా సైకిల్ అలా జారేసేలా రావయ్యా, నిన్ను మాట్లాడగాలి. వద్దండి బాబు, నన్ను ఇబ్బంది పెట్టకండి ప్లీజ్. ఇదిగో ముద్దుగా అడిగినప్పుడు రావాలి మరి. అది కాదండి. రావయ్యా. ఏం లేదయ్యా, మా ఎదో లేడు, ఈడే మా చంటోడు. ఈడి పోలికలు మా భాగ్యాన్ని అని నేను, నాయని మా భాగ్యం, ఇద్దరం కొట్టుకు చేస్తున్నాం అనుకో. తీరా పెద్ద మనిషి లేడు, అదే ఆ అరువోడు. ఆయన అడిగితే ఫ్రెష్ నోట్లో పెట్టుకుని ముసిముసి నవ్వులు నవ్వుతాడు తప్ప నిజం చెప్పడం లేదు. నువ్వు కరెక్ట్ అయ్యా, నువ్వైనా చెప్పబోయా. నన్ను 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 మీరు చాలా ఇబ్బంది పెట్టేస్తున్నారండి. పోలికి చెప్పమంటే ఇబ్బంది అంటాడు ఏమిటండి విడ్డూరం. చెప్పోయా. వీడికి తండ్రివి నువ్వే కాబట్టి నీ పేరే పెడదాం అనుకుంటున్నాను రాజన్. నా పేరు ఒకటే పెడితే పబ్లిక్ లో బాగుండదు భాగ్యం, కాబట్టి నీ పేరు నా పేరు కలిసేలా పెడదాం. మీరు అపార్థం చేసుకోనంటే చెప్తానండి. భాగ్యం గారు మీరు కూడా అబ్బా చెప్పోయా. అబే ఏం లేదండి, మీ బాచిగాడు మీ పోలిక కాదు, మరి మీ భాగ్యం గారి పోలిక అంతకంటే కాదు. మరి ఎవరి పోలిక? ఎవరి పోలికంటే ఏం చెప్పమంటారండి? కర్మ, ఆ రాజన్ పోలిక. ఏంటి అన్నావు? కట్టేది సచ్చినోడా నిన్ను చంపి కానీ నేను మా గడుపుతాను. ఆగు ఆగా ఎన్నాళ్ళైందే 13,000 తీసుకొని. ఏట్రా ఎవరితో మాట్లాడుతున్నావురా ఎదవా? ఆ? నేను 13,000 తీసుకోవడం ఏట్రా? నాటకాలు ఆడుతున్నావా? దివాకరం చెప్పు. చెప్పు, ఏట్రా ఇది మరుగుతున్నాడు? ఏంటంటే నిజాలు చెప్పేయాలా? చెప్పేద్దాం. మీ దగ్గర 10,000 తీసుకున్నట్టే ఆడి దగ్గర 13,000 తీసుకున్నాను. దేనికి? దేనికంటే మీరంటే విపరీతమైన లైకింగ్ అంట, మిమ్మల్ని కీపింగ్ చేస్తాను, నన్ను రికమెండేషన్ చేయించమన్నాడు. చొచ్చినోడా, ఇద్దరు పెళ్ళాలు ఉన్నారు చాలేదట్టా నీకు? నేనేమో బజార్దాన్ని అనుకున్నావా, 3 కాపురం లేదని అనుకున్నావా? అదే మాట నేను అడిగితే ఏమన్నాడో తెలుసా? ఏమన్నాడు? మీ ఆయన్ని ఇదిగో అలాంటి రౌడీనే పెట్టి మర్డర్ చేయించేస్తాను. దివాకరం మీ రాజన్ని వెంటనే ఇక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేయించేస్తాను. దివాకరం మీ కొడుకుని రైలు పట్టాల కింద పెట్టి చంపించేస్తాను. ఇదిగో దివాకరం నేనేం చేస్తానో చూడు. నువ్వు కాదురా, నిన్ను నేనేం చేస్తాను చూద్దు గాని. చెప్పు, ఇంకా ఏమన్నాడు? అదే మీ పెళ్ళైన తర్వాత మీ శోభనం రాత్రి బ్యూటీ పార్లర్ కింద తీసుకెళ్లి మిమ్మల్ని జాయిగా గుండు గీయించేస్తా అన్నాడు. పరాయి మగాడి గురించి మీరు పట్టించుకోకుండా ఇంట్లో కుక్కలా పడుంటారని. చచ్చినోడా, అయ్య బాబా! రేముకుండని చూడకుండా ముడుకుల మీద కొట్టేసింది ఈ అదమ్ముండ. అమ్మ అయ్యో ఏంటండి ఏంటండి దెబ్బలు? రైలు యాక్సిడెంట్ ఏమైనా అయిందా ఏమిటి? యాక్సిడెంట్ కాదు. నువ్వు వీడియోలో చూస్తున్నావు కదా సినిమాలో, అందులోలాగా ఫైటింగ్ ఫైటింగ్ ఫైటింగా? ఫైటింగే. అసలు ఫైటింగ్ గురించి తెలిస్తే పొజిషన్ చాలా బ్యాడ్గా ఉంటుందేమో. దివాకరం గారు నీకు లోగన్ 4,500 బాకీ ఉన్నాడు గుర్తుందా? ఎందుకు గుర్తులేదండి? మేదడుకో లెగ్గిరిగింది. ఆ బాకీ గురించి అడిగితేనే తాల్తగ్గా సమాధానం చెప్పాడు. నాకు తిక్కరేగిపోయి తుక్కు కింద కొట్టేశాను. హాస్పిటల్లో బ్లడ్ ఎక్కిస్తున్నారు. చాలా బ్యాడ్ పొజిషన్ లో ఉన్నాడు. ఇలాంటి బ్యాడ్ పొజిషన్ శత్రువు కూడా రాకూడదు. అవును, నువ్వు దివాకరాన్ని కొడితే దెబ్బలు నీకెందుకు తగిలి అంట? సినిమాలో ఫైటింగ్ లో అయినప్పుడు దెబ్బలు వెనక్కి తగులుతాయి. కాసిన కూసిన చిరంజీవి కూడా తగులుతాయి. ఆ ఫైటింగ్ లో మనం కూడా గోళ్ళను మేళ్ళను తోకడం వల్ల మనకు కూడా 2 పుంజీలు తగిలాయి. దమయంతి గారు, ఆడది బాగోలేదన్నారంటగా, కర్తవ్యం తీసుకొచ్చాను. ఓకే, తర్వాత కలుద్దాం.
ఉన్నాడక్క. ఏమయ్యా దివాకరం, నీకేం దెబ్బలు తగలేదా? అని ఎవడన్నాడు? మా ఆయన నీతో ఫైటింగ్ చేసి నిన్ను తుక్కు కింద కొట్టేశాట. అసలు ఏం జరిగిందో చెప్పవయ్యా. దివాకరం బుద్ధుందా లేదా నీకు? నువ్వు నోర్మై. అసలు ఏం జరిగిందో చెప్పవయ్యా. అదేనండి, మీ ఆయన భాగ్యంతో కలిసి. దివాకరం చెమడ లెక్క తీసేస్తాను నేను. ముందు ఏం జరిగిందో చెప్పు. వద్దండి, నా నోట్లో నిజాలు దాగటం లేదు. నన్ను ఇబ్బంది పెట్టకుండా వదిలేయండి ప్లీజ్. చెప్తే గానీ కదలియం. ఏం జరిగిందో చెప్పు ముందు. దివాకరం మీరు బాగా ఓల్డ్ అయిపోయారంటండి, అందుకని మిమ్మల్ని రూమ్ లో పెట్టి లాక్ చేసి గ్యాస్ స్టవ్ ఓపెన్ చేసి చంపేస్తా అన్నాడు. మీకు థమ్స్అప్ అంటే ఇష్టం అంట కదా, అందులో నలుగురు మంది కలిపి చంపేస్తా అన్నాడు. ఆ తర్వాత భాగ్యంతో ముచ్చటగా మూడో కాపురం పెట్టడానికి రాత్రి బాబులు ఇంటర్వెల్ ఇవ్వకుండా తెగ ట్రై చేస్తున్నాడండి. ఈ విషయం భాగ్యానికి తెలిసి ప్రియుడని కూడా చూడకుండా పచ్చడి కింద కొట్టేసిందండి. జరిగింది అది. దెబ్బలు ఏవి ఏవి అమ్మా. అది వరలక్ష్మి గారు, డాక్టర్ గారు వచ్చారు. వచ్చారా? రండి డాక్టర్ గారు రండి. రైలు యాక్సిడెంట్ అప్పుడు కూడా ఇంతమంది జనం ఉండరు. అసలు ఏం జరిగిందమ్మా మీకు? ఏం జరిగిందంటే ఏం చెప్పమంటారు అమ్మా. దొంగ సచ్చినోడు ఆ దివాకరం గారు చేసిన పని ఇదంతా. దివాకరం దివాకరం మా దివాకరమా? ఏం చేశాడు వాడు? ఏం చేశాడా? ఇప్పుడు కొత్తగా నిజాలు చెప్పడం మొదలు పెట్టాడు. అందరి రహస్యాలు బయట పెట్టేస్తున్నాడట. కొండబాబుని మేమేదో తిట్టేశామని అది పట్టుకెళ్లి వాడికి మోసేశాడు. వాడు మమ్మల్ని ఒక బోత మోసేశాడు. నోరు మూసుకోండి మొహం మీద. అయితే మా వాడు లేని మాటలు ఏం అనలేదన్నమాట. అబ్బో బాగా వెనకేసుకొస్తున్నారండి. ఎవరి లొసుగులు వాడుకుంటాయి. పరోక్షంగా 1,00,000 అనుకుంటాం. అవన్నీ పబ్లిక్ లో పెట్టాడుదేనా? వెనకటికి ఒక వెధవా మిమ్మల్ని పెళ్లి చేసుకుంటానని దగా చేసి దుబాయ్ పారిపోయాడు. అవన్నీ 10 మందికి చెప్పాననుకోండి, మీకు ఎలా ఉంటుంది చెప్పండి? నా వల్ల అమ్మలాంటి మనిషి కూడా మాట పడాల్సి వచ్చింది. చిచి. నీ టీవీ వీసీఎల్కి నేను కాపలా కాయాలా? ఏంటి ఆలోచిస్తున్నావు? పందెం పెట్టి మీరు బాగానే ఉన్నారండి, గుళ్ళో అమ్మవారిలాగా. నాకే మెంటలు వచ్చేసేలాగుంది. నిజాలు కక్కలేక మింగలేక. ఏమంటావు? తల్లకిందులుగా నడవచ్చు, వెలికిలా పాకొచ్చు, నిల్చు నిద్రపోవచ్చు, పడుకుని పరిగెట్టొచ్చాము గాని వెదవది నోరు తెరిచి నిజాలు మాట్లాడటం మాత్రం అంత ఈజీ కాదండి. ఇంకా చాలా అనుకుంటావే. అవును అనుకుంటున్నాను. ఎలా అయితే చాలా పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ వచ్చేటట్టున్నాయి. నువ్వేమనుకోకపోతే మన అగ్రిమెంట్ లో చిన్న చిన్న మార్పులు అడుకుందామని అనుకుంటున్నాను. ఏమిటి? ఈ నెల రోజులు నా చెవుల నిండా గుడ్డలు కుక్కోవచ్చా? ఇంకా మౌనవ్రతం పాటించవచ్చా? ఒక అసిస్టెంట్ ని పెట్టుకుని ఎవరేం అడిగినా సరే వాడి చేత సమాధానాలు ఇప్పించవచ్చా? తర్వాత ఏదైనా హోటల్లో రూమ్ తీసుకుని తలుపులన్నీ మూసేసి లోపల కూర్చోవచ్చా? అమావాస్య చంద్రుడి సినిమాలో కమల్ హాసన్ లాగా కళ్ళకు మబ్బు కళ్ళజోడు పెట్టుకుని చేత్తో కర్ర పట్టుకుని టక్కు టక్కు. అబ్బా ఏ ఎదవండి దీన్ని ఇక్కడ పెట్టింది, అలా తిరగొచ్చా? ఇవన్నీ బాగా చెయ్యొచ్చు. ఆ పని మాత్రం చేయొచ్చు. ఇదిగో మొదలెట్టి కొన్ని గంటలు కూడా కాలేదు, నువ్విన్ని కోరికలు కోరుతున్నావే. నేను ముందే చెప్పాను, ప్రపంచం బద్దలైనా సరే నేను పట్టించుకోనని. సరే సరే, నేను పట్టించుకోను. ఈ ప్రపంచంలో నీకంటే నాకు ఎక్కువ ఎవరు నాకు చెప్పు. ఆ అగ్రిమెంట్ తీసి లోపల పెట్టు. అమ్మాయి రిక్షా తీసుకొచ్చిన బయలుదేరా. నమస్కారం అమ్మా. వీడికి ఇక్కడేం పని? ఈ టీవీ తీసుకొని తొందరగా బయట తగలడు. మనం ఏమిటారు మేడుగుడ్లు వేసుకొని చూస్తున్నావు? నిజం చెప్తే మీరు అపార్థం చేసుకుంటారేమోనండి. ఏంటి? నా మనసులో ఉన్న మాట. కర్మ. నిజం చెప్పకపోతే తప్పదు మరి. అది
మీ నడుం మీద ఉన్న మడత చూస్తుంటే ఆ, ఇప్పుడే ఇంత అందంగా ఉన్నారు, వయసులో ఉండగా ఇంకెంత పిట్టపిట్టలాడిపోయేవారా అనిపించిందండి. అమ్మో అమ్మో అమ్మో, నువ్వు చచ్చిపోను, ఎంత మాట అన్నావురా బోడి వెదవా. చెప్పరా, చెప్పు, ఇంకా నా గురించి ఏమేమి అనుకుంటున్నావా చెప్పరా, చెప్పు. తనకి నాకు పెళ్ళైన తర్వాత మీరు ఏ గుండెపోటో వచ్చి చచ్చిపోతే బాగుండు అనుకుంటున్నాను. అంతేకాదండి, ఇంకోటి కూడా అనుకుంటున్నాను. మీ ఆయన యాక్సిడెంట్ లో చచ్చిపోలేదు, మీరే బాగా మందు కొట్టేసి అదే మందు పెట్టేసి చంపేసి ఉంటారు అనుకుంటున్నాను. ఆ